వాక్యం ధ్యానించుకుందాం. వాక్యం ధ్యానించుకోవడానికి కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము. మొదటి 2 వచనాలు చదువుకుందాం. నేను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. చాలు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, ప్రియ పరలోకపు దేవా, మీ ఘనమైన నామానికి మహిమ కలుగును గాక దేవా. తండ్రి, నేను ఈ రాత్రికాల సమయాన్ని ప్రభా, నాయన ప్రభా, మీరు నాయన ప్రభా నాతోనూ మీ పిల్లలతోనూ మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మేము ఆశ కలిగి ఉన్నాము దేవా, మీరు మాతో మాట్లాడుతారని మమ్మల్ని దర్శిస్తారని ప్రభా నీకే స్తోత్రము తండ్రి. ఒక ఆశ కలిగి వచ్చి ఉన్నాము దేవా, నీకే స్తోత్రములు తండ్రి. అల్పులమైన మమ్మను కరుణించమని ప్రార్థిస్తున్నాము దేవా. కరుణించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. కరుణించి మీ కృప కుమ్మరించి మమ్మల్ని దర్శించి నాయన ప్రభా మమ్మను నాయన ప్రభా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు దర్శించమని, మీ వాక్కు ద్వారా మీ ఆత్మ ద్వారా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని, మీరే మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు బ్రతిమిలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క 32వ కీర్తనలో మొదటి 2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు అనేది వాక్యము సెలవిస్తుంది. అంటే పాపం అంటే ఎలాంటి పాపం ఇది? తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. దావీదు రాజు దేవునితో మాట్లాడుతున్నాడు. అంటే కూడా ఈ పాపము ఏ విధమైన పాపం, ఏ కోవకు చెందిన పాపం? ఈ పాపం అనేది మనము కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్టయితే ఈ పాపం అనేది ఏ విధంగా వస్తుందంట? ఆజ్ఞ అతిక్రమము పాపం. మరి అది ఎవరి ఆజ్ఞ? దేవుడిచ్చు ఆజ్ఞకు ఎవరైతే అది అది దాన్ని ధిక్కరిస్తారో, దాన్ని ఎవరైతే ఆ ఆజ్ఞను దాటి దానికి లోబడకుండా ఎవరైతే నడుచుకుంటారో వారు పాపము చేసినట్టు, వారు పాపులు. హల్లెలూయా. ఆ ఆజ్ఞను అతిక్రమించి తన యొక్క నడవడికను తన ఇష్టానుసారంగా నడిచిన వారు పాపులు అని వాక్యం సెలవిస్తున్నది. కానీ ఇప్పుడు ఇక్కడ దావీదు రాజు ఏమంటున్నాడు? తన పాపములకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు అని. మరి ఆయనకు ఆ పాపం అంటే ఏ విధంగా తెలియపరచబడ్డది? ఆ పాపం అనేది ఆయన ఆత్మలో గ్రహించినాడు. ఎప్పుడంటే అది అనాది కాలంలోనే ఆజ్ఞ అతిక్రమము చేసి పాపము చేసిన ఆ పాపము వారి ద్వారా తన తరతరములకు అది వస్తూనే ఉన్నది. ఆ వచ్చిన కారణం బట్టి ఆయన ఏమంటున్నాడంటే అది గుర్తుపెట్టుకొని ఒక వాక్యం ఆయన ఇంకో కీర్తనలో చెప్తాడు, దేవా నేను కర్మపాపిని, జన్మపాపిని. హల్లెలూయా. నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించిందయ్యా అని చెప్తాడు అనమాట. అప్పుడు ఆ పాపము ఏ విధంగా వచ్చిందంటే తన తరతరం నుంచి అది వస్తూ ఉన్నది. ఆ పాపం ఎక్కడ జరిగిందంటే అది అందరికి తెలిసిన విషయమే. అది ఏదో తోటలో జరిగింది. అది ఏ విధంగా జరిగిందంటే అక్కడ సాయతాను వచ్చేసి అవ్వను మోసపు మాటలతో మాట్లాడే మనం మోసపరిచి ఆ యొక్క దేవుడు తినవద్దన్న ఆ యొక్క పండును తినిపించింది కారణం బట్టి అప్పుడు దేవుడు వచ్చినప్పుడు ఏమన్నాడంటే, మీరు ఆజ్ఞాతిక్రమం చేసి మీరు పాపము చేసినారు కాబట్టి మీరు ఈ యొక్క ఏదైనా తోటలో మీరు ఉండకుండా వారిని తోసివేసినాడు. హల్లెలూయా. ఆ పండు అక్కడ ఏ విధంగా ఉన్నదంటే ఆహారమునకు మంచిదియు
కనులకు అందమైనది, వివేకమిచ్చుటకు ఇచ్చు రమ్యమునైది ఉన్నదంట. హల్లెలూయా. కానీ ఇప్పుడు చూసినట్టయితే వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నది, పాపం అనేది ఆజ్ఞ అతిక్రమం చేసినప్పుడు పాపం వస్తున్నది, అంత మాత్రం కాదు మీ జన్మ పాపం అని వాక్యం సెలవిస్తున్నది. కానీ ఈ లోకములో చూసినట్టయితే ఇప్పుడు ఈ క్రైస్తవులు అనబడిన వారు ఎంతో మంది దేని పాపం అనుకుంటున్నారు? అది ఏది పాపం అని గ్రహించి నేను దీనిలో విడబడిన అని చెప్పేసి ఎంతో మంది సాక్ష్యాలు చెప్తున్నారు. అది ఏ విధమైన పాపం అంటే మందు తాగడం ఆపేయడము, సిగరెట్ తాగడం ఆపేయడము, అదేంటి ఇంకా తాగడం ఆపేయడము, తినడం ఆపేయడము, ఇంకా అదేంటి ఇంకా వేశ్య ఏమంటారంటే వ్యభిచారం నుంచి విడుదల పొందినాం. ఈ పైకి కనబడేటటువంటి ఈ కనులకు రమ్యమైనదంటే ఏదైతే బయట కనబడుతుందో అది మేము మానేసి మేమేమైపోయినాం, ఇప్పుడు మంచిగా మా పాపములు క్షమింపబడే మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారు. కానీ అది వాక్యానుసారమా? అది నిజమైన వాక్యానుసారమైన పాపమా అది? కానీ పాపములో నుంచి విడుదల పొందాలంటే ఏమి కావాలంటే మొట్టమొదట ఏం కావాలి? మారు మనస్సు కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తన పాపం నిమిత్తం తన పాపం ఒప్పుకొని మారు మనస్సు పొందితేనే అప్పుడు కానీ ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. కానీ ఇప్పుడున్న క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే ఈ లోకంలో కనబడ్డది కొన్ని, అది ఏదో తన తల్లిదండ్రులు వచ్చింది, అన్నదమ్ముల నుంచి వచ్చింది, మన ఫ్రెండ్షిప్ ద్వారా వచ్చిన ఆ యొక్క అలవాట్లను మానుకొని మేము పాపంలో నుంచి బయటకు వచ్చినామని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నారు. హల్లెలూయా. వీళ్ళు భ్రమలో ఉంటున్నారు. ఇది ఏంటంటే అప్పుడు ఆదాము అవ్వను మోసపరిచినటువంటి ఆ యొక్క సాతాను బోధ ఇప్పుడు ఏమవుతుంది, ఈ జనాములను గుడ్డితనం చేసేసి ఈ విధమైనటువంటి ఈ లోకానుసారమైన ఈ దేవత వీరి యొక్క కన్నులను గుడ్డితనం కలుగజేసేసి పైన ఉన్న వాటిని చూపించేసి వారిని సంబరపరుస్తున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు ఏదైతే దేనికోసం అయితే వచ్చిండో అది మరుగు చేసేసి ఇప్పుడు ఏమవుతుందంటే లోకంలో కనబడే దాన్ని మాత్రమే అది భూతద్దంలో చూపించేసి ఇది చేస్తేనే పాపము, దీనిలో నుంచి విడబడవైతే నువ్వు పాప క్షమాపణ పొందినట్టే, నువ్వు పాపివి కావు, నువ్వు నీతిమంతుడవు. హల్లెలూయా. ఇవి నువ్వు నీతిమంతుడే తీర్చబడతావు అని చెప్పబడినప్పుడు ఎవరి ద్వారానో, ఒక పాస్టర్ ద్వారానో, ఆ పాస్టర్ ఎవరయ్యా అంటే ఈ పాస్టర్ ఇలాంటి క్రియలు చెప్పేవాడు ఎవరు? ఇది ఎవరి బోధ? హల్లెలూయా. ఇది ఎవరి బోధ? నీ అలవాట్లు మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో అని చెప్పేసి ఇది పాపం అని చెప్తున్నారు. కానీ నిజమైన నీ జన్మలోనే నీ పాపమే జన్మముతోనే నీ పాపివయ్యా. ఇప్పుడు కాదు నీ పాపము, నీ తాత ముత్తాతల నుంచి వచ్చినది. నువ్వు ఆ పాపములో నుంచి ఆ యొక్క నీ హృదయము అది మోసకరమైనది, నీ హృదయం చెడిపోయినది, అది కాదు, దానిలో నుంచి విడబడు, అది నిజమైన పాపం అని చెప్పేవారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దావీదు రాజు అనేది మామూలుగా ఈ అలవాట్ల నుంచి ఈ లోకంలో వచ్చిన మధ్యలో వచ్చినటువంటి అలవాట్ల నుంచి వాళ్ళు తప్పించుకొని మారు మనసు పొందితే అది కాదు. కానీ నిజమైన మారు మనసు ఏంటంటే ఎప్పుడైతే పాప పరిహారం జరుగుతుందంటే వారు నేను పాపిని, నా పాపము నా తల్లి నన్ను పాపములోని గర్భము ధరించింది, నేను జన్మ పాపిని, కర్మ పాపిని, నా హృదయము ఏ విధంగా ఉన్నది, నా హృదయం మోసకరమైనది అని చెప్పి ప్రభు సన్నిధానములు పడి ఎవరైతే కన్నీటితో ఆ బ్రతిమిలాడి ఒప్పుకుంటారో అప్పుడు అది ఆ పాపం క్షమింపబడుతుంది, అప్పుడు ఆ పాపం పరిహారం నొందినట్టు. హల్లెలూయా. అంతేకాని ఈ లోకంలో చూసినట్టయితే నీవు ఏం చేసిన, నీ నడవడిక మారింది, నీ అలవాట్లు మారిపోయినాయి, నువ్వు ఇప్పుడేమైనా ఇంతకుముందు తాగుబోతువు, ఇప్పుడు తాగుబోతు కాదు, ఇంతకుముందు సీరియల్ తాగేవాడి ఇప్పుడు అది లేదు, ఇప్పుడు ఇంతకుముందు వ్యభిచారం చేసేవాడివి ఇప్పుడు అది లేదు, ఇంతకుముందు ఫ్రెండ్షిప్లో ఎక్కడ కూడా తిరిగేవాడు అది లేదు. అది పాపంలో నుంచి విముక్తి కానే కాదు.
అది నిజమైన మారు మనసు కాదు, అది నిజమైన భక్తి కానే కాదు, అది నిజమైనటువంటి పాప పరిహారము అది అసలు కాదే కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది ఆ భ్రమలో ఉండి ఆ భ్రమలో నుంచి బయటకు రాలేక అది కొట్టుమిట్టాడుతున్నారు. అది ఎవరైనా నిజమైన సువార్త, ఆ సత్య సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు ఏదైతే చెప్పినాడో, ఆ పరలోకము నుంచి ఈ భూలోకానికి మనిషి కుమారునిగా ఎందుకోసము దిగి వచ్చినాడో, అది నిజమైన ఎవరైతే ఆ దేవుని ఆత్మ కలిగి ఆ దేవుని చేత ప్రేరేపింపబడి ఆ దాసులు ఎవరైతే చెప్తున్నారో ఆ మాటను ఎవరు పట్టించుకోరు ఇప్పుడు. హల్లెలూయా. అది పట్టించుకోకుండా అయిపోయినారు. నీ పాపం ఇది అని చెప్పినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి పాపము ఎత్తి చూపినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే వీరు ఏమైపోతున్నారు, నన్ను పాపి అంటారా? నేనేం పాపం చేసినా? నేను ఒకప్పుడు సిగరెట్ తాగేవాడిని, ఒకప్పుడు జూదం ఆడేవాడిని, ఒకప్పుడు మందు తాగేవాడిని. ఆ సమస్తం అలవాట్లన్నీ మార్చుకొని నేను ఇప్పుడేమో దేవుని సన్నిధిలో నిలబడ్డా, నీతిమంతునిగా నిలబడ్డా అని చెప్పేసి అని అనుకొని ఆ గర్వాంధుడై వెళ్ళిపోతున్నాడు తప్ప, ఆ గర్వము వచ్చినప్పుడు అయ్యో ఈ గర్వము అది నీకు ఇష్టం లేదు కదా ప్రభా, ఈ గర్వములో నుంచి నన్ను విడిపించని చెప్పేసి, అవును నిజమే నేను పాపిని, నేను కర్మ పాపిని, ఆ జన్మ పాపిని అని చెప్పేసి ఎవరైనా ఒప్పుకొని ఆ దేవుని సన్నిధానంలో ఒప్పుకొని ఆ దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చేవారు ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీకు స్వస్థత జరుగుతుంది, నువ్వు కుంటివాడి అంటే ఇప్పుడు మంచిగా నడుస్తున్నావు అనగానే ఫుల్ సంతోషం అయిపోతాడు. అప్పుడు క్రైస్తవుడు మారుతా, అప్పుడు బాప్తీసం తీసుకొని అప్పుడు క్రైస్తవుడు మారుతున్నాడు. కానీ ఆయన పాపం ఒప్పింపబడ్డదా? ఆయన పాపం ఒప్పింపబడ్డదా? ఆయనకు మారు మనసు వచ్చిందా? ఆయన హృదయం కడగబడ్డదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమీ లేదు, ఆయన క్రైస్తవుడుగా మార్చబడ్డాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దానికోసం రాలేదు, దానికోసం రక్తం కార్చలేదు, దానికోసం శ్రమలు అనుభవించలేదు, దానికోసం ఆయన వీపు సాలలాగా దున్నబడలేదు, దానికోసం ముళ్ళ కిరీటం ధరించలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానికోసం ఉమ్ములను భరించలేదు. ఎక్కడైతే ఆదాము హవ్వల నుంచి అక్కడ ఆజ్ఞాతిక్రమం ఏదైతే జరిగిందో ఆ పాపములో నుంచి ఆ దాసత్వములో నుంచి ఆ అమ్ముడుపోయిన స్థితిలో నుంచి విడిపించడానికి ఆ దేవుడు ఈ లోకానికి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినాడు. హల్లెలూయా. దానికోసమే ఆయన సంచకరుగా తన రక్తం ఇచ్చినాడు, తన పరిశుద్ధ రక్తము కార్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ రోగం పాపడానికి కాదు, ఏదో నిన్ను స్వస్థపరిచి ఈ లోకంలో సంతోషంతో మీద చేసేసి ఇక్కడ కూర్చుని ఈ లోకం ఆశీర్వాదాలు ఇవ్వడానికి రాలేదు. కానీ ఆయన యొక్క పరలోక ఆశీర్వాదములు ఇవ్వడానికి వచ్చాడు. ఆయన యొక్క పరలోక రాజ్యం, పరలోకం ఏ విధంగా ఉన్నదంట? అక్కడ ఏమున్నది? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ అది అనుభవించేవారు ఎంతమంది? దాన్ని వెతికేవారు ఎంతమంది ఉన్నారు? అవునండి, ఈ లోకంలో ప్రభువు ద్వారా ఎంతమంది అయితే స్వస్థపరచబడ్డారో ఒక్కడు కూడా ప్రభు సిలువ వేస్తున్నప్పుడు ఒక్కడు కూడా ఆయన దగ్గరకు రాలేదు. మన వాక్యంలో చూసినట్టయితే ఎవ్వరు కూడా ఆయన విమర్శిస్తున్నప్పుడు కానీ, ఆయన శిక్షిస్తున్నప్పుడు కానీ, ఆయన సిలువ మోస్తున్నప్పుడు కానీ, ఆయన సిలువలో వేస్తున్నప్పుడు కానీ, ఆయన కొరడాలతో కొట్టబడుతున్నప్పుడు కానీ, ఆ యొక్క ఉమ్ముస్తున్నప్పుడు కానీ ఎవరు కూడా ఒక్కరు వచ్చి కూడా మేము ఆయన ద్వారా మేము పొందిన ఎవరు కూడా ఒక్కరు సాక్ష్యం ఇవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ అదే దొంగ తన జీవితం అంతా ఈ దొంగతనము చేసేసి ఆ చివరి కాలంలో ఆ ప్రభు పాదాలు పట్టుకొని, ఆ దేవా నన్ను క్షమించి నీ రాకడలు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు అప్పుడు ఆయన పాపాలు క్షమించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అక్కడ ఆ యొక్క సిలువలో ఆ ప్రభు పక్కన ఉండి అప్పుడు నిజమైన మారు మనస్సుతోటి, నిజమైన ఒక వేదనతో, ఒక కన్నీటితో అప్పుడు ఒప్పుకున్నాడు. దేవా అవును తండ్రి, ఆయన చేసిన పాపం నాకు ఒప్పుకున్నాను, నేను నిజమే, నేను దొంగని కాబట్టే నాకు ఈ శిక్ష తగినదే, కానీ నీవైతే నీతిమంతుడవయ్యా అని చెప్పేసి ఆయన ఒప్పుకొని, ఆయన పాపములు ఒప్పుకొని, ఒకవేళ నీకు చిత్తమైతే దేవ నీ రాకడలు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి బ్రతిమిలాడినాడు. అప్పుడు దొరికింది ఆయనకి. కానీ నీ దొంగతనం ఆపేసి ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అయిపో అని చెప్పలేదు. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడు అయిపో అని చెప్పేసి చెప్పలేదు. కానీ నేను ఈ దొంగతనం చేయకుండా నన్ను ఆశీర్వదించమని ఆయన చెప్పలే. ఆ మంచి మనసు ఇవ్వని ఆ దొంగ కూడా అడగలేదు.
కానీ ఆయన దొంగ, ఆ దొంగ ఏమడిగినంటే ఆ పరదేశులు ఆయనతో పాటు ఉండాలని ఆశపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడైతే జనాలు ఏమైతే ఉన్నారంటే కడుపు నొప్పి పోవాలని, కాళ్ళు బాగా కావాలని, అప్పులు పోవాలని వచ్చి ఈ లోకం ఎక్కడికి వస్తున్నారు? ఇప్పుడు ప్రభు చెంతకు వస్తున్నారు. ఈ ఆశీర్వాదాలు ఇచ్చేవారు కూడా ఆ విధంగా తయారైపోయినారు. ఇది ఎవరి బోధ అంటే పక్కా సైతాను బోధ. కనులకు రమ్యంగా చూపిస్తున్నారు. ఇంకేమంటున్నారు? ఇది ఆహారంలో మంచిది, వివేకమిచ్చు రమ్యమై ఉన్నదంట. ఇవి మాత్రమే చూపిస్తున్నారు, కానీ ఆ పరలోక రాజ్యము చూపించేవారు ఎవరు లేరు. ఆ ప్రభువును, ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ఆ ప్రభువును చూపించేవారు ఎవరు లేరు. స్తోత్రం, హల్లెలూయా. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు అక్కడ సిలువలో వేలాడుతున్నాడు కదా, 3 మేకల మీద వేలాడుతున్నాడయ్యా. దేనికోసం అంటే నువ్వు ఊరకయ్యే అమ్మబడిన స్థితిలో నుంచి, ఆ దాసత్వంలో నుంచి నిన్ను విడిపించి ఆయనతో పాటు నీకు ఒక క్రయధనముగా ఆయన పరిశుద్ధ రక్తము కార్చి ఒక బలిని అర్పించి, ఆ బలి ఎక్కడ అర్పిస్తున్నాడు? ఆ శిలువలో అర్పిస్తున్నాడు. అర్పించి నిన్ను నన్ను ఆ యొక్క నీతిమంతులుగా తీర్చి ఆ దేవుని సన్నిధానంలో ఆయనతో పాటు నిలబెట్టుకోవాలని ఆయన ఆశపడుతుంటే, వీరు దాన్ని మొత్తం త్రోసివేసి వీరు కూడా చెప్పేవారు కూడా ఏం చేస్తున్నారంటే ఆ జ్ఞానమును మరుగు చేయబడి, ఒకసారి మన దైవదాసులు మనకు చెప్పినాడు. ఏమైందంటే ఆ జ్ఞానమును వారు ఏం చేసి మరుగు చేసి దాని వరకు వారు ఆ యొక్క దానికి తాళం వేసి ఆ తాళమును ఎత్తుకుపోయినారంట. ఆ యొక్క సువార్త ఎవరు కూడా ఈ లోకంలో ఇప్పుడు ఎవరు కూడా చెప్పడం జరగట్లేదు. ఎందుకు అంటే వారు ఏమైపోయిందంటే, ఈ వాక్యం సెలవిస్తుంది కదా, ఇప్పుడు ఏమని ప్రభు రాకడలో వాక్యము మూయబడుతుంది. వాక్యం మూయబడుతుందంటే సత్యమైన సువార్త మూయబడుతున్నది. ఆ సత్యమైన సువార్త ఇప్పుడు ప్రకటింపబడుతుందా? సత్య సువార్త మరుగు చేయబడ్డది. ఏదో ఈ లోకానుసారమైనటువంటి లోకానుసారమైనటువంటి ఆశీర్వాదములే ఎక్కడ చూసినా ఇవే, ఏ కోడిక చూసినా ఇవే. అంటే ఇప్పుడు మరుగు చేయబడుతుందా, లేకపోతే మొత్తం సువార్త వెదజల్లబడుతుందా? వీరనుకుంటున్నారు, వీరు భ్రమలో ఉంటున్నారు. మేము సువార్త ప్రకటిస్తున్నాం. ఏ సువార్త ప్రకటిస్తున్నాం? హల్లెలూయా. నువ్వు ప్రకటించే సువార్త ఏంటి? జనులు వినే సువార్త ఏంటి? ఆ మొదటి శతాబ్దంలో ఆయన శిష్యులు ప్రకటించినటువంటి ఆ సువార్త ఏంటి? దానికి దీనికి పోల్చి చూస్తే ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా సంబంధం ఉందా? పరలోక రాజ్యంలో ఏమంటున్నా ఆ యోహాను భక్తుడు ఆ పద్మాసు దీపంలో పడ్డప్పుడు, ఆత్మచేత కొనిపోబడ్డప్పుడు అక్కడ ఏమంటున్నాడు? వారెవరయ్యా? ఆ తెల్లని వస్త్రం అక్కడ కూర్చున్నారు కదా, ఆ తెల్లని వస్త్రం ధరించుకున్న వారెవరయ్యా అని అడిగితే అప్పుడు అంటున్నారు, వారు మహాశ్రమల నుండి వచ్చిన వారు, ఆ యొక్క గొర్రెపిల్ల రక్తంలో తన వస్త్రములను తెల్లగా ఉదుకుకున్నవారు. వారిది పరలోక రాజ్యం. హల్లెలూయా. నేను ఆశీర్వాదం పొందుకున్న వారిది పరలోక రాజ్యము కాదు. ఈ లోకాశీర్వాదం చేత ఆశీర్వదింపబడిన పరలోక రాజ్యము కాదు. వారు స్వతంత్రించుకున్నారు, వారు ఇక్కడే విడవబడతారు. నువ్వు ఎంత ఆశీర్వాదం పొందుకున్నా, ఎంత ఆరోగ్యం పొందుకున్నా, వీరు ఇక్కడే విడవబడతావు, ఇక్కడే నశించిపోతావు. ఇక్కడ దేని వారసులు అవుతున్నావు? దేనికి వారసులు అవుతున్నావు? నరకానికి వారసులు అవుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ యొక్క సత్య సువార్త ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకోసం వచ్చినా అని చెప్పేసి ఒక్కసారి నువ్వు ఆలోచించినట్లయితే, ఒక్కసారి తిరిగి నువ్వు ఆలోచించినట్టయితే, అవును ప్రభు నాకు ఎందుకు వచ్చాడు, ఎందుకు రక్తం కార్చిండు, ఎందుకు సిలువలో వేలాడు, ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించినట్టయితే అప్పుడు నీకు అర్థమవుతుంది ఆ ప్రభు రాకడ ఎందుకోసం వచ్చింది. ఆ తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని ఎందుకోసం పంపించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు అర్థమవుతుంది అది నీ జీవితం ఏంటో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ నడక ఎలా ఉందో, నీ పడక ఎలా ఉందో, నీ ఆలోచన ఎలా ఉందో అప్పుడు అర్థమవుతుంది. దానికి దీనికి నువ్వు ఒక పోల్చి చూసుకున్నప్పుడు, నేను పోల్చి చూసుకున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది నా జీవితం ఏ విధంగా ఉన్నది, ఎక్కడ పరిగెడుతున్నది. ఆ ప్రభు దేనికోసం వచ్చినాడు? ఆయన మన పాపముల నుంచి, మన శాపముల నుంచి ఏం చేసిండు? తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో కూడా ఏం చేసిండు? మనల్ని బ్రతికించిండు. హల్లెలూయా. ఆయనతో పాటు బ్రతికించిండు. ఆ జీవము నీలో నాలో ఉన్నదా?
ఆ జీవం ఇచ్చినటువంటి ఆ దేవుడు ఏదైతే దేవుడు ఆ జీవం గల దేవుడు ఏ జీవం ఇచ్చి ప్రభుతో కూడా క్రీస్తుతో కూడా నిన్ను నన్ను బ్రతికించినాడో ఆ జీవము నీలో నాలో ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ జీవము లేనట్లయితే ఇప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం ఎక్కడ పరిగెడుతున్నాము? మనము దేని ఆశిస్తున్నాము? దేని బట్టి నడుస్తున్నాం? హల్లెలూయా. ఒకవేళ ఆ జీవము లేనట్లయితే ఈ లోకాన్ని ఆశిస్తాము, ఈ లోకానుసారంగా నడుస్తాము, ఈ లోకంలోనే నశించిపోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఆ జీవముతో కూడా నీవు నేను బ్రతికి ఉన్నట్లయితే, ఆ జీవము నీలో నాలో ఉన్నట్లయితే, ఆ జీవము గల దేవుని చేత కొనిపోబడి ఆ జీవము గల దేవునితో యుగ యుగాలు నీవు నేను ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు రాజు అన్నట్టు, అవును దేవా, చిరకాలం నీ మందిరంలో ఉండాలి నేను ఆశపడుతున్నానయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాట ఆయనకు ఊరికే రాలేదండి. ఆ విశ్వాసం ఆయనకు ఊరికే రాలేదు. ఎన్నో శ్రమలు అనుభవించినాడు, ఎన్నో రాత్రులు ఎన్నో పగలు నిద్రలేని రాత్రులు గడిపాడు, ఆహారం లేని రాత్రులు గడిపాడు. ఆ సొలొమోను ద్వారా అభిషేకం పొందినటువంటి దేవుని చేత అభిషేకం పొందినటువంటి ఆ సౌలు రాజు ద్వారా తరమబడ్డాడు. ఆయనను సౌలు రాజుకు ఒక్క చిన్న అపాయం కూడా ఆయన చేయలేదు. ఎందుకంటే ఆయన దేవుని చేత బడినవాడు కాబట్టి, నేను ఆయనను ఏమీ దేవుని చేత అభిషేకించబడినవాడు కాబట్టి ఆ దేవుడు ఆయనే చూసుకుంటాడు అని చెప్పేసి దేవుని హస్తాలకు సమర్పిస్తూ ఆయన సమస్తము ఏం చేశాడు? అనుభవించాడు. హల్లెలూయా. పూర్ణ హృదయముతో దాన్ని అంగీకరించాడు, దాన్ని అనుభవించాడు. అనుభవించినాడు కాబట్టి ఆ కష్టం ఏంటో తెలుసు. ఆ కష్టంలో ఉన్నప్పుడు ఆయనకు ఆదరణ ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ ఆదరణ ఎక్కడ దొరుకుతుందో ఆయన గుర్తెరిగినాడు కాబట్టి, ఆయన రుచి చూసి తెలుసుకున్నాడు కాబట్టి అప్పుడు అంటున్నాడు, తండ్రి దేవా, నీ దేవాలయంలో నేను చిరకాలము నివాసము చేయాలని ఆశ ఉన్నదయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాట ఊరికే రాలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట అంత హృదయాంతరంగంలో నుంచి, ఆ నిష్కపటమైనటువంటి ఆ హృదయంలో నుంచి అది ఆ విధంగా వచ్చి రావడానికి కారణం ఏంటంటే ఆయన కూడా ఏమి చేసి శ్రమలు అనుభవించాడు. ఆయన ఆశీర్వాదం అనుభవించలే. ఆయనకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుంచి వచ్చింది. అది ఆత్మీయ ఆశీర్వాదం, అది పరలోకానుసారమైన ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకు ఆ ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ప్రభువైన పరలోకం నుంచి వారు అనుగ్రహిస్తేనే కానీ ఆ ఓపిక రాలేదు. ప్రతి విషయంలో ఓపిక. ఆ యొక్క సౌలు రాజుకి ఎప్పుడైతే ఆ గర్వం వచ్చిందో, ఆ గర్వం వచ్చిన కారణాన్ని బట్టి ఏమైపోయింది? ఇప్పుడు ఈ యొక్క దీనుడైనటువంటి దావీదును తరుముతున్నాడు. కానీ దావీదు రాజుకు ఆశీర్వాదంగా మార్చబడ్డది, సౌలుకు అది పాపంగా మార్చబడ్డది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది అతిక్రమంగా మార్చబడ్డది. అవునా కదా? అది దేవుని సన్నిధానంలో దేవుడు లెక్క చూసినప్పుడు ఏమైపోయిందంటే ఆయన దీన మనస్సు కలిగి అనుభవిస్తూ దేవుని మీద ఆధారపడి దేవా ప్రతి విషయంలో దేవా 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 అని ఆ దేవుని మీద ఆనుకొని నడిచినప్పుడు, ఆ దేవుని మీద భారమించి నడిచినప్పుడు ఆయనకు ప్రతి విషయంలో కూడా ఒకరోజు ఉపవాసం ఉండొచ్చు, 2 రోజులు ఉపవాసం ఉంచాడు, కానీ ఎల్లకాలం ఉపవాసం ఉంచలేదు. హల్లెలూయా. కొన్ని రోజు గుహలలో దాక్కుండొచ్చు, కానీ అక్కడ నుంచి తీసుకొచ్చి సింహాసనం ఎక్కిపించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును, అప్పటి నుంచి అంటున్నాడు, నేను పాపినే. స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు దేవుడే ఆయనను ఎన్నుకున్నాడు కాబట్టి, చిన్న ఉన్నప్పటి నుంచి ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి ప్రతి విషయంలో ఆయనకు తోడుగా ఉండి, అండగా ఉండి, నీడగా ఉండి ఆయన నడిపించినాడు, ఆయన కాపాడినాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకన్నాడు, నేను ప్రాయచిత్తం పొందుకున్నా, నేను పాపంలో నుంచి నేను విడబడ్డా, అపరాధంలో నుంచి నేను విడబడ్డా, ఆ పాపం నుంచి
ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు, అపరాధములకు పరిహారం నొందినవాడు ధన్యుడు అని చెప్పేసి ఆయన హృదయపూర్వకంగా అడుగుతున్నాడు. ఆయన హృదయపూర్వకంగా ఆయన చెప్తున్నాడు, అనుభవపూర్వకంగా ఈ వాక్యం ఆయన మాట సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును, ఇప్పటికైనా ఒకవేళ నీవు నేను అదే పాపములో ఉండి మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నావా? ఆ పాపంలోనే ఉండి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావా? అది నీకు నాకు తగదు. జాగ్రత్త. ప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు. రండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది ఎప్పుడు? ఈ యొక్క పాపములు రక్తం వలె ఎర్రవైనను అవి హిమం వలె తెల్లబడును, తెల్లగా మార్చబడును. అదే హోషేయ మీకా గ్రంథము 7వ అధ్యాయం 18 నుంచి చదువుకుందాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరంట? తన స్వాస్థ్యములో శేషించిన వారి విషయమై శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయం వారిని క్షమించు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మన ఆశ ఏమై ఉండాలంటే, ఆయన శేషములు ఒకటిగా నేను ఉండాలి ప్రభువా అని ఆశపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఆశపడి ఆయనను వెతికినట్లయితే అది కష్టమైనను, నిష్ఠూరమైనను, అది వ్యాధి అయినను, బాధ అయినను, ఏదొచ్చినా కానీ అవును ప్రభువా నీ శేషంలో నేను ఒకటిగా ఉండాలి, నేను ఒకదానిగా ఉండాలి అని చెప్పేసి ఎవరైతే ఆశపడి ప్రభువును ఆనుకోవాలని ఆశపడి ఎవరైతే ఉంటారో వారి విషయం వారు ఏమవుతారంట, వారి పాపములు ఎంత ఎర్రగా ఉన్నప్పటికీ కూడా వారు ఏమైపోతారు? తెల్లగా మార్చబడతారు. ఆ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచబడి ఆ యొక్క పాపములు ఏమైపోతుంది? కడిగివేసి ఏమైపోతుంది? తెల్లగా మార్చబడతారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది నీకున్న అలవాట్లు నాకున్న అలవాట్లు మార్చుకుంటే రాదు. ఏదో మనకు స్వస్థత జరిగితే రాదు. ఆ తాగుడు బంద్ చేస్తే రాదు. ఈ లోకంలో ఉన్న అలవాట్లను మనం విడుదల పొందుకుంటే ఈ ఆశీర్వాదం మనకు రానే రాదు. కానీ ఒక నిజమైన ఆ యొక్క దీన మనస్సు కలిగి ప్రభువా నేను పాపినయ్యా, నిశేషంలో ఒకడికి నన్ను చేర్చుకో. అవును ప్రభువా నేను నా తల్లి గర్భంలో పాపంతోనే పిండముగా రూపించబడ్డానయ్యా, నన్ను క్షమించు అని చెప్పేసి నిశేషంలో ఒకడిగా నన్ను చేర్చుకో అని చెప్పేసి ఎవరైతే ప్రభు పాదాలు పట్టుకొని ఎవరైతే అడుగుతారో, ఎవరైతే గోజాడుతారో వారి పాపములు క్షమించబడతాయి, వారి పాపములు పరిహరింపబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఆ అనాది కాలం నుంచి వచ్చినటువంటి ఆ పాపము
ఇప్పుడు ఏమైపోతుందంటే మనము ఒప్పుకొని మనం ప్రభు పాదాల చెంతపడి గోజాడినట్లయితే, మన పాపములు ఒప్పుకున్నట్లయితే దానిలోంచి విడిపించేసి మన యొక్క ఎర్రగా ఉన్నటువంటి ఈ పాపంలో నుంచి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి వేసి మన తెల్లగా చేసేసి మన మన వస్త్రములను, మన రక్ష వస్త్రము తెల్లగా చేసి ఉతికి ఏం చేస్తున్నాడు? ఆయన శీర్షంలో నిలబెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనతో పాటు ఆయన నిలబెడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ కోపించే దేవుడు కానే కాడు. ఆయన ఎవరు? ఆయన కరుణామయుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కనికరము గల దేవుడు. స్తోత్రం. ఆయన కనికరము గల దేవుడు, ఆయన కరుణామయుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన దావీదురాజు అదే అంటున్నాడు, తన యొక్క అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఈ ధన్యుడు ఎక్కడ ఉంటున్నాడంటే పరిశుద్ధులు ఏ స్థలంలో ఉంటున్నారో ఆ స్థలంలోకి వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో విలువబడతలేడు, కానీ ఆ పరిశుద్ధులు ఎక్కడ తన పాపములకు పరిహారము నొంది వారు ఎక్కడైతే తీసుకెళ్ళబడ్డారో, వారి నివాసం ఎక్కడైతే ఉన్నదో వారిలో చేర్చబడుతున్నారు. ఈ ఆశీర్వాదము ఒకరోజు ఉండేది, 2 రోజులు ఉండేది, 10 సంవత్సరాలు ఉండేది, 1000 సంవత్సరాలు ఉండేది కానే కాదు. అది యుగ యుగములు ఉండేటటువంటి ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, అది దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం, ఆ దేవుడి చేతిలో నుంచి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం పొందుకో, ఆ వాగ్దానం పొందుకో. అప్పుడు నీవు ఏమైపోతావు? నీవు హిమం వలె మారుతావు. ఆ దేవునితో పాటు ఎల్లకాలము ఆయనతో పాటు జీవిస్తావు. అంతేగాని ఈ లోకంలో ఉన్నటువంటి వారి కోసం నేను పరిగెత్తకూడదు. హల్లెలూయా. కొన్ని రోజులు సంతోషంగా ఉంటుండొచ్చు, కానీ చస్తాం కదా, ఏదో ఒక రోజు చచ్చిపోతాం. ఆ చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? క్రైస్తవుడిది అసలు జీవితం అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒక క్రైస్తవుడి జీవితం చచ్చిన తర్వాతనే కానీ చావక ముందు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు కరుణా సంపన్నుడు, కనికరము గల దేవుడు. కాబట్టి అప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. అవును, ఒకవేళ నువ్వు ఇంకా పాపములోనే పడి ఉన్నావేమో, నేను పడిన దానికి పరిహారము పొందు. పోతే అతిక్రమలు చేస్తూనే వస్తున్నామేమో, ఆ అతిక్రమములకు ఏం చేయను? పరిహారం నందు, పాపము ప్రాయశ్చిత్తం నందు. అప్పుడు ధన్యుడిగా మార్చబడతావు, ఆయనతో పాటు యుగ యుగములు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదర, వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఏం చేద్దాం? మనం ఒకసారి వెనక తిరిగి మనం ఆలోచిద్దాం. అవును, నేను వింటున్న ఆ యొక్క సువార్త అది నిజమైన సువార్త నా కాదా? ఆ యొక్క సువార్త ఆ మొదటి శతాబ్దంలో ఆ ప్రభుని యేసుక్రీస్తు శిష్యులు ఏదైతే ప్రకటించినారో ఆ సువార్త ఇప్పుడు ప్రకటింపబడుతుందా? ఆ సువార్త నేను వింటున్నామా? లేక ఈ లోకంలో ఉండి ఈ లోకంలోనే నశించిపోయే సువార్త వింటున్నామా? ఒక్కసారి మన దేవుని గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. ఈ వాక్యం గురించి మనం ఆలోచిద్దాం. ఈ సువార్త గురించి ఒకసారి దానికి దీనికి మనం బేరుజు వేసుకొని, అవును, ఏది తప్పో ఏది రైటో ఒకసారి మనము అది గ్రహించి, నీ పాపంలో కొరకు నా పాపంలో ప్రభువు వచ్చి ఆయన మరణించినాడు, ఆయన రక్తం కార్చినాడు అని చెప్పేసి అది ఒప్పుకొని మన హృదయంలో నొచ్చుకొని ఆ మారు మనస్సు పొంది ఆ దేవుని పాదాలు పట్టుకొని, దేవా నన్ను కరుణించు అని ఎవరైతే అడుగుతారో వారికి నిత్య జీవం అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని స్వాస్థ్యమా, ఒకసారి ఆలోచిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభా, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా, సాతానైతే ప్రభా అవ్వను ఆ యొక్క ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదమును ఆ యొక్క చూపెట్టి ఆ అవ్వను మోసపరిచినట్టు ప్రభా, ఆ పాపంలో నుంచి ఆశీర్వాదములోంచి పాపంలోనికి నడిపించినట్టు ప్రభా నీకు స్తోత్రము దేవా. అవును ప్రభా, ఇప్పుడు కూడా నేను ప్రభా ఈ సువార్తనైన ప్రభా ఆ యొక్క పరలోక
సంబంధమైనటువంటి ఆ దేవునికి రాజ్య సంబంధమైనటువంటి ఆ సువార్త కరువైపోయిన ఈ రోజుల్లో నాయన నీకు స్తోత్రము తండ్రి. అవును ప్రభా, కొందరి నేత్రములు తెరువమని ప్రార్థిస్తున్నాము దేవానికి వందనాలు. అవును ప్రభా, మీరు కొందరి దర్శించమని ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రములయ్యా. ప్రభువానికి వందనాలు. మీ కృప కుమ్మరించండి దేవానికి స్తోత్రములు 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 దేవా. ప్రభా, ఈ రాత్రి కాల సమయం ప్రభా మీరు నాతో మాట్లాడినందుకు ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అవును ప్రభా, ఏది సత్యమో ఏది అబద్ధమో తండ్రి మీరు మాట్లాడిన విధానం బట్టి దేవానికి వందనాలయ్యా. దయతో క్షమించము దేవా. అవును ప్రభా, మేము ఏ స్థితిలో ఉన్నామో మేము గుర్తుపట్టడానికి ప్రభా మా హృదయ నేత్రములు తెరవండి దేవానికి స్తోత్రము తండ్రి. మా యొక్క నాయన ప్రభా నాయన ప్రభా మా నయనానికి స్తోత్రము తండ్రి. మా ఆత్మీయ నేత్రములు తెరవమని ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రము తండ్రి. ఓ పరిశుద్ధాత్ముడానికి వందనాలు. మీరే కృపకు మరించండి దేవా. నయనానికి వందనాలు. సహాయం చేయండి, కృపకు మరించండి. విన్న ప్రతి బిడ్డను ప్రభా నీ హస్తములకు అప్పగిస్తున్నా దేవానికి స్తోత్రం. మీరే కార్యము చేయండి దేవానికి స్తోత్రం. మీరే కార్యము చేయండి దేవానికి వందనాలు. కృప కొమ్మరించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని సమస్తము మీ హస్తములకే సమర్పిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ నా ప్రభును ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రశస్తమైన నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.